మీరు పిల్లలకి హెల్తీ అని చెప్పి రాగి పిండితో వంటలు చేస్తుర్రా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను మిల్లెట్స్ గురించి చాలా నెలల నుంచి రీసెర్చ్ చేస్తున్నా. నా ఈ ప్రయాణంలో నాకు పదే ఎదురైన ఒకటే ఒక ప్రశ్న, ఏది బెటర్, పౌడర్ రాగి బెటరా లేకపోతే నార్మల్ రాగి బెటరా? నార్మల్ రాగి పిండిలో ఫైటిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన బాడీకి కావాల్సిన ఇనుము, ప్రోటీన్, ఐరన్ వీటిని గట్టిగా పట్టుకొని ఉంటది. దీని వల్ల మన బాడీకి ఐరన్ సరిగ్గా అందదు. మనం రాగులను మొలకెత్తిచ్చినప్పుడు దానిలో ఉన్న ఎంజైమ్స్ యాక్టివేట్ అయ్యి ఫైటిక్ యాసిడ్ ని విచ్ఛిన్నం చేస్తాయి. దాని వల్ల మన బాడీకి కావాల్సిన ఐరన్ పుష్కలంగా అందుతుంది. దీని వల్ల మన బాడీకి కావాల్సిన ఐరన్ నార్మల్ రాగి పిండి కంటే 85% ఎక్కువ అందుతుంది. అంటే గ్లైసమిక్ ఇండెక్స్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. దీని వల్ల మన బాడీలోని చక్కెర స్థాయిలు కూడా నెమ్మదిగా విడుదలవుతాయి. అయితే మీరే చెప్పండి, మీ పిల్లలకు 85% ఎక్కువ ఐరన్ కావాలా లేకపోతే తక్కువ ఐరన్ కావాలా? మిల్లెట్స్ గురించి ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకేం చూస్తుంది మరి, సబ్స్క్రైబ్ చేసుకోండి సుష్మా మిల్లెట్స్ మంత్ర.